హాయ్ అండి. ఈరోజు నేను మెత్తాళ్ళు దోసకాయ టమాటా వేసి ములక్కాయ వేసి అయితే వండుతున్నాను. ముందుగా మెత్తాళ్ళు తోకలు తలలు అయితే తుంచేసి శుభ్రంగా 2 సార్లు అయితే కడుక్కోవాలి. ఈ కడిగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని కొంచెం 2 గంటలు ఆయిల్ వేసేసుకొని ఇవి అయితే దోరగా వేయించుకోవాలి. ఇవి మీడియంలోనే వేయించుకోవాలండి, లేదంటే అడుగంటుతాయి, చిదురైపోతాయి. ఇవి దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండి. ఇవి చిదురు అవ్వకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రంగు మారిందాకైతే వేయించుకోవాలి. వేయించుకొని అయితే కూరలో వేసుకోవాలి. పచ్చి వేస్తేనే స్మెల్ వస్తుందని చెప్పేసి ఇట్లా వేయించుకొని కూరలో వేసుకోవాలి. ఇంకొండి వేగినవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ ఆయిల్లోని ఇంకొక గంటె ఆయిల్ వేసుకొని మనం కూర అయితే వండుకోవచ్చు. ఇవన్నీ టమాటా, ములక్కాయ, దోసకాయ, పెద్దలపాయ మొత్తం ఈ నూనెలోనే వేసేసుకొని, నేనైతే పోపు దినుసులు ఏం వేయట్లేదండి. ఇంక మొత్తం వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలిదిప్పుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని 5 నిమిషాలు అయితే మగ్గించాలి. ఇట్లా మగ్గిన తర్వాత మధ్యలో ఒకసారి కలిదిప్పేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం మీడియంలోనే పెట్టి వండుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిదిప్పేసుకొని కొంచెం ధనియాల పొడి కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. కొంచెం కారము వేసి మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ దోసకాయ ముక్కలు ఉడికిందాకైతే ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత వేయించుకున్న మెత్తాళ్ళు అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ చిదురవ్వకుండా ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కూర అయితే చాలా బాగుంటుందండి. మొత్తం వాటర్ అంతా పోయిందాక ఉడికించుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కూర అన్నంలో కలిసేటట్టుగా ఉడికించుకోవాలి. ఇదిగోండి వేడి వేడి అన్నము, దోసకాయ టమాటా మెత్తాల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.